నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఒక పొలిటికల్ ఎనలిస్ట్ చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపడం జరుగుతుంది. అతను చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది చూస్తే కనుక ఒక పొలిటికల్ రైట్ వింగ్ పొలిటికల్ ఎనలిస్ట్ ఎవరైతే మోహన్ దాస్ ఉన్నారో కేరళంకు చెందిన వ్యక్తి, ఇతను తన యూట్యూబ్ ఛానల్లో అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రీసెంట్గా మనం చూస్తే కనుక ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర అయితే చాలా వరకు మహిళలు కూడా అక్కడికి వచ్చి సభలో పాల్గొనడం జరిగింది. ఆ సభ దగ్గరకు వచ్చిన మహిళలందరికీ కూడా రేప్ అంటే ఇష్టం. మహిళలందరూ కూడా ఇటువంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు, రేప్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అందులో కూడా పర్సనల్గా మాట్లాడి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఇదంతా చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఒక పొలిటికల్ ఎనలిస్ట్ అనగానే మనం అతని నుంచి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటాం. ఒక ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అసలు లోకానికి ఏం మంచి చెప్పాలనుకుంటారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు, అసలు ఎందువల్ల అయ్యింది ఏంటి అనేది అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం కనుక్కుంటూ ఉంటాం. కానీ అలాంటి ఒక పొలిటికల్ ఎనలిస్ట్ మహిళల పట్ల ఇట్లా అసభ్యకరంగా మాట్లాడుతూ ఇట్లా మహిళలకి ఇట్లా ఇష్టం అంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజెంట్ మహిళలందరూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కేసు నమోదు చేయడంతో మహిళలందరూ కూడా ఇతన్ని పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. రీసెంట్లీ జంతర్ మంతర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ విషయంలో రాజీనామా చేయాలంటూ కూడా చాలా వరకు పెద్దగా వైలెన్స్ క్రియేట్ చేయడం జరిగింది జంతర్ మంతర్ వద్ద. అక్కడికి ఎంతోమంది చేరుకోగా విద్యార్థులు, అక్కడ ముఖ్యంగా మహిళా స్టూడెంట్స్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఆ మహిళలను ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఆ జంతర్ మంతర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఆ దీక్ష చేపట్టినప్పుడు కానీ ఆ వైలెన్స్ అప్పుడు కానీ పోలీసుల మధ్య ఆ మహిళల మధ్య అందరి మధ్య కూడా కొట్లాట జరిగింది. అలాగే మహిళల పట్ల కూడా చాలా క్రూయల్గా బిహేవ్ చేశారంటూ కూడా వార్తల్లో రావడం జరిగింది. దీన్ని ఉద్దేశిస్తూ కూడా ఒక పొలిటికల్ ఎనలిస్ట్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు దుమారం రేపుతుందనే చెప్పుకోవాలి. కానీ ఏదేమైనా కానీ మహిళలకి సంబంధించి అతను ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటి అనేది అయితే తెలియదు. కానీ సో ఒక పొలిటికల్ ఎనలిస్ట్ అయ్యుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తన ఓన్ పర్సనల్ ఛానల్లో తను ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు అవ్వడంతో ఇప్పుడు ఈ మోహన్ దాస్ పొలిటికల్ ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇతన్నైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.